మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, మరి వాక్యం పట్ల ఎంతగానో ఆసక్తి కలిగి దేవుని మహాజ్ఞాన సంగతులను నేర్చుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములు శుభములు తెలియజేయుచున్నాను. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి విషయం కోసము మరి బైబిల్ నుండి మనమందరము కలిసి ఆలోచన చేయడానికి ఇట్టి భాగ్యమును మరి దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి ముందుగా ధన్యవాదములు తెలుపుతూ ఉన్నాను. మరి ఈరోజు ఒక మంచి అంశం మీద ఈరోజు మనము మాట్లాడుకోవడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నాము. అదేమిటంటే, మానవాళి రక్షణ కొరకై క్రీస్తు వారి యొక్క బలియాగము. మానవాళి రక్షణ కొరకు క్రీస్తు బలియాగము అవసరమా? ఈరోజు ఈ ప్రపంచానికి తెలియని ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటో తెలుసండి. అసలు యేసుక్రీస్తు వారు బలి కావలసిన అవసరం ఏముంది? ఈరోజు ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుతున్నారంటే, నిత్య జీవం పొందాలంటే క్రీస్తు బలి అవసరము, క్రీస్తు బలి అవసరము 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 అని మీరు చెప్పుచున్నారే. అసలు ఈరోజు ఈయన బలి ఎందుకు అవసరమైనది? ఈ సంగతుల గురించి ప్రియులారా ఈరోజు మనమందరము కలిసి ఆలోచిద్దాము. అయితే ఒక చిన్న ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, కొద్ది నిమిషాలు వాక్యము చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఏమండి, చాలా మంచి ఒక విషయాన్ని అయితే మీ బుర్రలో పెట్టాలని నేను సిద్ధపడి దేవుని సహాయంతో ఇక్కడ ఉన్నాను. కాబట్టి మీరు కూడా అంతే ఆసక్తితో మీరు వినాల్సిందిగా నేను ముందుగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మానవాళి కొరకు క్రీస్తు యేసు యొక్క బలియాగము ఎందుకు? ఇంతకీ మానవాళి ఎలా ఉంది అని ఆలోచిస్తేనండి, ఈ భూమి మీద దేవుడు మనుషులు కావాలి అని కోరుకున్నప్పుడు ఆదాము అవ్వలను కనడము, వారిని భూమి మీదకి పంపించడము, నా కొరకు మీరు ఫలించండి, నా కొరకు భూమిని నిండించండి అని వారి ఇరువురు దంపతులకు ఒక మంచి విషయాన్ని తెలియపరచడము, ఇవన్నీ మరి ఆది దంపతులైన వారికి దేవుడు తెలుపడం జరుగుతూ వస్తుంది. అవును కదండి? అయితే కొన్నాళ్లకు మరి ఏదైనా వనములో వద్దన్న మరి మాటను వీరు మీరి తినవద్దు అని చెప్పినటువంటి పండు తిని పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా తోటలో నుండి గెంటి వేయబడతారు ఇరువురు ఆది దంపతులు. అవునా? అయితే బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మరి ఆ తొలి దంపతులకు కయ్యను హేబేలు పుట్టడము, ఆ కయ్యను ఎలా మారిపోతాడంటేనండి, ఒక దేవుణ్ణే ఒక ప్రశ్నించేవాడిగా, ఒక పొగరుబోతుగా, ఒక నరహంతకుడుగా, ఒక దేశదిమ్మరిగా మారిపోతాడు. అవునా? ఇలా జనాభా అభివృద్ధి చెందుతూ ఉండే కొలది ఏం జరుగుతుంది అంటే, దేవుడు తన పిల్లలు భూమి మీద విస్తరించడము చూసి చాలా ఆనందపడాలి. అవునా కాదండి? ఒక కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టిన తర్వాత తండ్రికి సంతోషం, ఇంకొక అబ్బాయి పుట్టిన తర్వాత మరింత సంతోషం. ఇలా ఒక 10 మంది పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు తన సంతానాన్ని చూసి ఏమొస్తుంది? సంతోషం, ఆనందం. అవునా? కానీ ఇక్కడ తండ్రికి మాత్రము సంతానాన్ని చూసి సంతోషం రావట్లేదు, సంతానాన్ని చూసి సంతాపం వచ్చింది. ఎందుకో తెలుసండి? ఎందుకంటే భూమి మీద నరులు విస్తరించడము,
విస్తరణ ఎక్కువయ్యే కొలది పాపము కూడా అంతే ఎక్కువైపోతుంది. ఇకపోతే డైరెక్ట్గా ఒక మాట చెప్పాలంటే ఏమండి, నోవాహు దినములలోనికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నారంటే తెలుసండి, జనాలు పెళ్లి చేసుకుంటున్నారట, పెళ్లికి ఇచ్చుకుంటున్నారట. ఇష్టం వచ్చినటువంటి స్త్రీలు మనసుకు నచ్చిన వారితో పోతున్నారట. ఏమండి, ఒక్క మాటలు చెప్పాలంటే ప్రియులరా, దేవుడు అనే ఆయనంటూ ఎవరు అన్నంత స్థితిలో ఆ రోజు జనాలు ఉన్నారు. ఏండి, అదే నోవాహు తరమే ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడేం కొత్తదేమీ లేదులేండి. అప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అంతకంటే విపరీతం ఉంది. ఏమండి, ఈరోజు జనాల యొక్క ఆలోచన ఎలా ఉందో తెలుసండి, పాత పొరపాటు చేయడానికి ఇష్టపడట్లేదు. బాగా వినండి, అందుకే చెప్తున్నాను. కొద్ది నిమిషాలే మంచి విషయం అయితే చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే, చేసిన తప్పే మళ్ళీ చేయాలని ఎవరు అనుకోవట్లేదు. కొత్త తప్పు ఇప్పుడు. ఏండి, ఇది పాతకాలంలో వాళ్ళు చేశారు, ఇదే నువ్వు నేను చేస్తే ఏంటి, ట్రెండ్ సృష్టించాలి, ఫాలో అవ్వకూడదు ఇప్పుడు కొత్తది. ఏంటి, ఈనాటి సమాజం ప్రియులారా, ఆదాము మొదలుకొని ఏమండి ఈనాటి దాకా జనాల యొక్క మనసులు చూసారా ఎలా ఉన్నాయో? కల్మషం, కుళ్ళు, కుతంత్రం, అపవిత్రత, పాపం. ఏమండి, ఇలాంటి మనుషుల కొరకు దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, ఇలాంటి వారిని నేను భూమి మీద కనకపోయినా బాగుండేది. నా సంతానాన్ని చూసి చాలా ఆనందపడాలనుకున్న నా మనసు ఇంత సంతాపములోనికి వెళ్ళిపోతుంది అని అనుకుంటే, అసలు వీళ్ళు నేను భూమి మీద కనేవాన్నే కాదు అన్నంత బాధలోనికి ఈరోజు ఏంటి మనము తీసుకొని వచ్చాము దేవుణ్ణి కాదా? అవును. మరి కన్న ప్రేమ ఎలా ఉంటుంది ప్రియులరా? కన్న ప్రేమ, కొడుకు ఎంత పాపిష్టి వాడైనా, కొడుకు ఎంత దుర్మార్గుడైనా, కొడుకు ఎంత తిరుగుపోతైనా, కొడుకు చెప్పిన మాట వినకపోయినా తండ్రి ఏం ఆలోచిస్తాడు తెలుసా? నేను వదిలేస్తే నా కొడుకు మరింత దారుణం అయిపోతాడు, నేను వదిలేస్తే నా కొడుకు చెడుతనం మరింతగా పెరిగిపోతుంది, నేను వదలకూడదు, నా చంకలో పెట్టుకోవాలి, నా వెంట తిప్పుకోవాలి, నాతోనే ఉండాలి, నా దగ్గరికి రావాలి. మరి రావాలంటే ఎలా? ఇలా అయితే నాకు అసలు కుదరట్లేదు, వాడిని చూడడానికి ఇష్టం లేదు. నేనేమో ఎలా ఉన్నానంటే పరిశుద్ధుడిగా ఉన్నాను. ఒక్కసారి నన్ను నేను ఆలోచించుకుంటూ నా కొడుకు కోసం ఆలోచిస్తే కనీస క్యారెక్టర్ ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా నా కొడుకులో లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇది ఆలోచన ప్రియులారా. ఏంటి, మనసులో మదన పడిపోతూ వస్తున్నాడు దేవుడు. ఏం చేయాలి? కానీ నాకైతే నా పిల్లలు కావాలి, నా పిల్లల్ని వదులుకోదలుచుకోలేదు. ఏంటి, అప్పుడు బాగా ఆలోచించుకున్నాడు. ఏమని తెలుసండి, ఒక భవిష్యత్తు ప్రణాళికను దేవుడు వేసుకున్నాడండి. ఎలాంటి ప్రణాళిక తెలుసండి? ఒక్కసారి చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. బాగా వినాలే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము ఒకసారి 23వ వచనం చూడండి. 23, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి. ఏంటి, అక్కడ ఆగుదామండి. ఆయన భవిష్యత్తు జ్ఞానం అట. ఏంటి ఆయన భవిష్యత్తు జ్ఞానం? నరులందరూ చెడుతనము గొప్పది, నరులేమో నా దృష్టికి చాలా నీచంగా ఉన్నారు, కానీ నాకైతే నా పిల్లలు కావాలి అని ఆలోచించిన దేవుడు ఒక భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఏమిటో తెలుసండి? ఏమిటనుకుంటున్నారు? ఇలాంటి వారందరూ నా దగ్గరికి రావాలంటే ఏమండి,
ఈ మానవాళి రక్షణ కొరకు ఒక ఆయన రావాలి. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏంటంట భవిష్యత్తులో జరగవలసినది? ఏంటంట ఆయన ప్రణాళిక అంటే, ఆయన భూమి మీదికి రావాలి. ఒకటి, కన్య మరియ గర్భము నుండి భూమి మీదికి రావాలి, పెరిగి పెద్దవాడు అవ్వాలి, 30వ ఏట సువార్త కార్యక్రమంలోనికి రావాలి. ఏమండి, 3.5 సంవత్సరాలు కష్టపడాలి, 33వ ఏట ఏంటి మన కొరకు ప్రాణం పెట్టాలి. ఇది భవిష్యత్తు ప్రణాళిక. భవిష్యత్తు ఎప్పుడు అనుకున్నాడట? జగత్తు పునాది వెయ్యబడక ముందే భవిష్యత్తులో ఇలా జరగాలి అని అనుకున్నాడట దేవుడు. ఏమండి, ఎవరి కోసమో తెలుసండి? చెప్పండి, ఎవరి కోసమై ఉంటుంది? మాట్లాడాలి. ఎవరి కోసము? మన కోసం. ఏమండి, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు అంటారు, ఇక్కడ నిల్చొని చెప్తున్నాం, మేము ఎలా మాట్లాడతామంటే, అయ్యా నీ కోసమయ్యా ప్రాణం పెట్టాడు అంటాం. మీరంటారు నీ కోసమే ప్రాణం పెట్టారంటారు. మనము అనే పదం వెంటనే రాదు మనకి కదండి. మన కోసం భవిష్యత్తులో ఒకటి ఆలోచన. ఏ ఆలోచన అంట? క్రీస్తు రావాలి, ప్రాణం పెట్టాలి అన్న ఆలోచన. ఏమండి, ఇప్పుడు ఒక మాట చెప్తానే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ఏమండి ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు చెప్పమంటారండి? ఎవరిని ఎక్కువ తెలుసా? మనల్ని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని బలి ఇచ్చేటంతగా ప్రేమించాడు. ఏమిటి, ఇలా చెప్తే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ యాకోబు గారు మీ అందరికీ తెలుసు కదండి. యాకోబు గారు ఇశ్రాయేలు అంటాం కదండి. 12 మంది కుమారులను కన్నటువంటి ఇశ్రాయేలీలకు మూల పురుషుడు ఏంటి యాకోబు గారు. ఒక సిచ్యువేషన్ జరిగింది ప్రియులరా, ఒక సన్నివేశం. యాకోబు గారికి 11 మంది కుమారులు ఉన్నారు. అందులో చివరి వారు ఎవరు? యోసేపు గారు. ఇంకా బెన్యామీను పుట్టక ముందు ప్రియులరా చెప్తున్నాను నేను. యోసేపు గారు. అయితే ఈ యోసేపు గారు అంటే యాకోబు గారికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, కొడుకు కోసం ఒక మంచి చొక్కాను కుట్టించేట నిలువుటంగిని అందరికంటే మరి బాగా ప్రేమించిన ఆ ప్రియురాలికి పుట్టినటువంటి కొడుకు యోసేపు గారు. ఏమండి, అయితే బాగా ప్రేమించాడు, చాలా ముద్దు, ఏం చెప్పినా వింటాడు. అయితే ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక రోజు 10 మంది కుమారులు ఏంటి గొర్రెల మందను తీసుకొని అడవులకు వెళ్ళారు. సాయంత్రం అయిపోయింది, రాలేదు. చీకటి పడుతుంది, 6 అవుతుంది, ఇంకా రాలేదేమి నా కొడుకులు. 7 అవుతుంది, ఇంకా రాలేదేటి అని కొంచెం కంగారైపోతున్నారు తండ్రి గారైనటువంటి యాకోబు గారు. అప్పుడు వెంటనే కొడుకుని పిలిచాడట. నాయనా యోసేపు ఇట్రా నాయనా. అయ్యా చెప్పండి అయ్యా. ఏమో కొంచెం భయంగా ఉంది, అన్నలు ఇప్పటిదాకా ఇంటికి రాలేదు, ఈ పాటికి వచ్చేవాళ్ళు కదా, మరి అంత పశు మందను తీసుకొని ఎక్కడికి వెళ్ళారో ఏమో, అసలు క్షేమ సమాచారం ఏమీ తెలియదు నాయన. మరి ఒకసారి నువ్వు వెళ్తావేటి? నువ్వు వెళ్ళి అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని తీసుకొని వస్తావా అంటున్నాడు. అలాగే నాయన, అలాగే వెళ్తాను. ఏమండి, ఇక్కడ చూడండి, చిన్న కొడుకు బాగా వినాలి. చిన్న కొడుకు అడవులకు పంపిస్తున్నాడు. అడవులకు పంపిస్తున్నప్పుడు ఏ సింహమో, ఏ తోడేలో, ఏ క్రూర మృగం వాత పడితే ఎలా ఆలోచించండి మీరు. యాకోబు గారు యోసేపు గారిని చాలా ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. కరెక్టే, వాస్తవమే. యోసేపు గారి కంటే ఎక్కువగా 10 మంది కొడుకులు ఉన్నారు చూసారు, వారిని మరింతగా ప్రేమించాడు. ఏమండి, వాళ్ళ క్షేమ సమాచారం కోసం ఈ కొడుకును
ఏంటి అడవుల పాలు చేస్తూ, నాయన నువ్వు చచ్చిపోతావేమో, చచ్చిపోయినా కూడా, చనిపోయినా కూడా నువ్వేం చేయాలి తెలుసా? క్షేమ సమాచారాన్ని తీసుకొస్తావా? ఏమో అన్నల గురించి కంగారు అవుతుంది నాకు. ఏంటి ఈరోజు భూమి మీద దుర్మార్గులుగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ఎక్కువగా ఏంటి ఈరోజు మనల్ని దేవుడు ప్రేమించాడు తెలుసండి. చాలా అండి, చాలా మనకు అర్థం కావట్లేదు. ఆ రోజు వాళ్ళకి అర్థం కాలేదు, 10 మంది కుమారులకి. ఏంట్రమ్మా నాయన ప్రతిసారి నన్నే తిడతాడు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఫోన్ చూడకు, వాళ్ళతో తిరగొద్దు, వీళ్ళతో తిరగొద్దు, ఇలా తిడతారు. మా నాన్నకి ఎప్పుడు నేనంటే ఇష్టం ఉండదు అనుకుంటారు ఆ 10 మంది. మనం కూడా అప్పుడప్పుడు అలాగే అనుకుంటాం కదండి. తండ్రి గారు వచ్చి, స్కూల్కి వెళ్తున్నావు జాగ్రత్త, చెప్తున్నాను మరి, వాళ్ళతో తిరక్కు. ఏటరా బాబు, మా నాన్న ఎప్పుడు తలకాయ నొప్పిరా, ఇలాగే చెప్తా ఉంటాడు. నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. మా అమ్మ, నాయన జాగ్రత్తగా వెళ్ళి నాయన, మా అమ్మకి నేను చాలా ఇష్టం. మా నాన్న తిడుతున్నాడు కాబట్టి మా నాన్న నాకు ఇష్టం ఉండదు. మా అమ్మ ఏమంది కాబట్టి మా అమ్మ నాకు ఇష్టం. అవునా? దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాం ఈరోజు. దేవుడేంటి ఎప్పుడు ఇలాగుండా అలాగుండా అంటున్నారు. ఆ రోజు కుమారులు యాకోబు గారిని అలాగే అనుకున్నారు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనము కూడా దేవుడేంటి ఇలా చెప్తున్నాడు. కాదయ్యా, నువ్వు దుర్మార్గుడు అని తెలిసినా, నువ్వు మంచోడు కాదని తెలిసినా కూడా ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, జ్యేష్ఠుడైనటువంటి కుమారుణ్ణి భూమి మీదకి పంపిస్తున్నాడు. నాయనా, కుమారులు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఏమో కావాలి. వాళ్ళ యొక్క క్షేమము కోసం, వాళ్ళు నా దగ్గరికి రావటం కోసము నువ్వేమవ్వాలంటే, నువ్వేమవ్వాలో తెలుసా? నువ్వు బలి అవ్వాలి. అవుతావా మరి? చెప్పు ఒకసారి, అవుతావా? నేనెందుకు అవ్వాలయ్యా? వాడు దరిద్రుడితే నేనెందుకు అవ్వాలి? వాడు దుర్మార్గుడు, నేనెందుకు వెళ్ళాలి? ఈ అందమైన పరలోకాన్ని, నీ దగ్గర ఉండేటువంటి స్థానము, నీ దగ్గర ఉండేటువంటి ఈ ప్రేమ నాకు భూమి మీదకి వెళ్ళిన దొరకదు. నేను వెళ్ళను అసలు. నువ్వు నన్ను వెళ్ళపని నాకు అసలు ఇష్టం ఉండదు. నేనెందుకు వెళ్తాను వాడి గురించి? ఆయన వాడు ఇండు, నేను వెళ్ళినా కూడా వాడు నన్ను కొడతాడు తెలుసా. నేను ఇప్పుడు ఇక్కడ రాజవైభవం అనుభవించాను, వాడి దగ్గర ఉమ్మేసుకోవాలంటే, వాడి దగ్గర బట్టలు లాగించుకోవాలంటే నాకు అవ్వట్లేదు అనొచ్చు కదండి. అనలేదయ్యా. ఏమన్నాడు తెలుసా? దేవా, నువ్వు ఏం చెప్తే అది వింటానయ్యా నేను. నువ్వు ఎలాగా కూర్చోమంటావా కూర్చుంటాను, లెగమంటావా లెగుస్తాను. ఈరోజు నీకు నీ పిల్లలు కావాలి కదా, వాళ్ళు క్షేమంగా ఉండాలో లేదో తెలుసుకోమన్నావు కదా. నేను తెలుసుకుంటానయ్యా, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను తెలుసుకుంటాను, నేను వెళ్తాను అని వచ్చాడు భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఏమండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అంటేనండి, ఒక మాట బైబిల్లో వ్రాయించాడు ప్రియులారా దేవుడు. ఒకసారి ఈ సందర్భంలో ఆ మాట ఒకసారి చూద్దామా? ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు తీయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము చూడండి ఒకసారి ఆ మాట అండర్లైన్ చేయండి, అందుకే మర్చిపోకూడదు. ఇది మన మీద గొప్ప వాళ్ళం అనుకోకండి. తెలుసా మనం ఎలాంటి వాళ్ళు? మనం చెప్తున్నా చూడండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సహితము మన అపరాధము, మన ఎడల చూపిన ప్రేమ చూడండి ఏంటంట, మహాప్రేమ. ఎప్పుడంటారు తెలుసండి ఈ మాట? చాలా చాలా ప్రేమించారు సార్ మీరు, అస్సలు మరవలేను. మహా అనేది చాలా గొప్పది ప్రియులరా. తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను. ఇంకోటి చూడండి, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము. చాలండి, తన కృపా మహదైశ్వర్యము
చాలా ప్రేమించాడు ప్రియులరా. ఐశ్వర్యము, మహదైశ్వర్యము. ఏమండి ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులరా, దేవుడే కానీ మనల్ని కానీ ఏమండి ప్రేమించకపోయి ఉంటే మన బ్రతుకులు ఏమైపోయావో ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి చాలు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించమండి. తిన్నాము, పడుకున్నాము, పని, ఉద్యోగాలు, పిల్లలు, భార్యలు, ఇవి ఏమి ఆలోచించం మనం. అందుకేనండి మీరు ఏమనుకోకండి ఈ మాట అంటున్నానని, మన బ్రతుకులు ఇలాగే ఉన్నాయి. అవునా కదండి? అప్పుడప్పుడు తండ్రి మాట్లాడుతూ అంటాడండి, ఏమని తెలుసా, రే నువ్వు ఎప్పుడైనా నా కష్టము గురించి ఆలోచిస్తే ఇలా దుబారాగా నువ్వు ఖర్చు పెట్టవరా? నీకు ఎవడో తెచ్చేస్తున్నాడు, ఎవరిదో నువ్వు ఖర్చు పెడుతున్నావు, నీవు చెమ్మటోడ్స్తే తెలుస్తుంది అంటారు కదండి. అండి ఎప్పుడు కూడా మనం ఆలోచించం ప్రియులరా దేవుని ప్రేమ. అందుకే మనకి ఏమీ అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా, నిన్ను రక్షించడానికి నీ పట్ల నేను చూపిన ప్రేమ ఇంత అంత కాదు, మహాప్రేమ. నీ పట్ల నేను చూపిన కృప, నీ పట్ల నేను చూపించిన ఐశ్వర్యము ఇంత అంత కాదు, మహదైశ్వర్యము. ఆ మహదైశ్వర్యమును బట్టే క్రీస్తును నేను భూమి మీదకి పంపించి నిన్ను బ్రతికించుకున్నాను. అంటే ఒకసారి చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక చూడండి ఒకసారి. తీతు గారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, తీతు గారికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అది చాలండి, తన కనికరము చెప్పున, దేనికంట, తన కనికరము చెప్పున రక్షించాడు. ఈరోజు మనల్ని ప్రేమించాడు ప్రియులారా. మానవాళి పాపములో ఉన్నప్పుడు క్రీస్తు వారిని భూమి మీదకి పంపించి బలిగావింపజేశాడు, నీ కొరకు మరణింపజేశాడు. ఏమండి ఎంత కష్టం అనుకుంటున్నారు ప్రియులారా మరణించడము? ఏదో ప్రతిసారి యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ఘట్టము కోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏదో గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు 7 మాటలు చెప్పుకోవటం అలవాటైపోయింది కదా క్రైస్తవ్యానికి కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట తీసుకుంటారు ఏంటి, ఆ మాటల్లో ఉన్నటువంటి పరమార్థము వారు ముందుగా ఇమిడింప చేసుకోకుండా మాట్లాడేస్తారు. ఏమండి ఈరోజు సమాజానికి అర్థం కాలేదు ఒకటి. ఇంక రెండవది ఏంటో తెలుసా, సత్యం తెలుసుకుంటున్నటువంటి క్రైస్తవులకు కూడా అర్థం కాలేదు తెలుసండి. ఏంటి మరణము పొందడం అంత ఈజీ అనుకుంటున్నారా? చాలా కష్టం అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిగా తను అప్పగింపబడుతున్న రాత్రి భోజనమైన తర్వాత గెత్సెమనే తోటకి వెళ్తాడండి. గెత్సెమనే తోటకి వెళ్ళిన తర్వాత మోకాళ్ళ మీద నిలవబడి ప్రార్థన చేస్తాడు. తండ్రి, మరి ఏమైనా వెసులుబాటు ఉందంటావా? సాధ్యమవుతుందా? సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగిస్తావా తండ్రి? అడుగుతున్నాడు, చూసారా, అడుగుతున్నాడు. ఒకసారి ఏమైనా ఆలోచన చేయి తండ్రి. పోన్లే, వద్దులే, అయినా ఇది నా ఇష్టం కాదు, కానీ నీ చిత్త ప్రకారమే కానివ్వు, నేను వచ్చింది కూడా ఇందుకోసమే కదా, సరే కానివ్వులే, నేను చూసుకుంటాను. ఇలా మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియులారా. ఒకనాడు అబ్రహాము గారు, మీ అందరికీ తెలుసు కదండి, అబ్రహాము గారు ఇస్సాకును బలి ఇమ్మంటాడు దేవుడు. బలి ఇమ్మన్నప్పుడు ఇస్సాక్ గారు చేయి పట్టుకొని కొండెక్కుతాడు. కొండెక్కుతున్నప్పుడు కర్రల మోపు నెత్తి మీద పెట్టి, వరలో కత్తి పెట్టుకొని, దీపం బుడ్డి పట్టుకొని పైకి వెళ్తుంటారు ఇద్దరు తండ్రి కొడుకులు. కొడుకు అడుగుతాడు, అయ్యా ఏ నాయనా, కర్రలు ఉన్నాయి కదయ్యా, చేతిలో నరకడానికి కత్తి ఉంది, కాల్చడానికి దీపం ఉంది, మరి బలి పశువు ఏదయ్యా బలి పశువు ఏంటి? ఇలా అడుగుతున్నప్పుడు ప్రియులారా, అబ్రహాము గారి యొక్క మనస్సు, అబ్రహాము గారి యొక్క హృదయము ఎంత మదనపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా,
పేరెంట్స్ కూడా మీరు అందరూ ఉన్నారు కదా. ఆ ఆ పిల్లలు, డాడీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు డాడీ నన్ను, ఆ, పలానా ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నానమ్మా అంటే గంతులేస్తుంది ఆ అమ్మాయి, అబ్బాయి. ఆ, ఎక్కడ తీసుకెళ్తున్నావు డాడీ, చెప్పు డాడీ, ఆ, నిన్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నానమ్మా అన్నారనుకో, ఎలాగుంటుందండి? అలా గడిగడికి ఆ ప్రశ్నలు ఇలా అడుగుతున్నప్పుడు తల్లిదండ్రుల మనసులు చూడండి ఎలా ఉంటుందో. అసలు కళ్ళల్లో నీళ్లు చెరువు అవుతుంటుంది, సముద్రం అవుతుంటుంది. అక్కడ ఏడవలేము, కన్నీళ్ళు బయటకు రావు, ఇక్కడే ఉంటుంది ఏడుపంతా, నొప్పి వచ్చేస్తుంటుంది. ఇంత తెలుసండి. ఏం చెప్పాలి నా కొడుక్కి? ఏమండి, ఈ సిచ్యువేషన్ నేను ఎందుకు చెప్పానో తెలుసా ప్రియులారా? తండ్రి అని యేసుక్రీస్తు ప్రభుల వారు నోరారు పిలుస్తున్నప్పుడు ఆ పరమందు ఉన్నటువంటి తండ్రి మనసు ఎంత విలవిలలాడిపోయి ఉంటుంది చెప్పండి. నిజం కదండి. దేవా ఏం తండ్రి, ఏం లేదా, బాగా హృదయం అంతా కలవరపడుతుంది. దేవా ఇందుకేనా మరి, ఇంకొక్కటి ఏం లేదా? ఏం చెప్తారు చెప్పండి? ఒకనాడు అబ్రహాము ఇస్సాకు కొండ మీదకి వెళ్ళినప్పుడు అలాగా మొత్తం అంతా బలిపీఠాన్ని చేశాడు. అలా కొడుకును కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పడుకోబెడుతున్నాడు. అప్పటిదాకా తెలీదు, నన్నే బలిస్తున్నావా తెలీదు. కాళ్ళు చేతులు కట్టేసి కత్తెత్తేంత వరకు తెలీదా ఏ పాపం ఆయనకి. అప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? నాయనా అబ్రహాము, నీ ఒక్క కుమారుడైన ఇస్సాకును నువ్వు ఏమి చేయకూడదు. తండ్రి మనసు, అబ్రహాము గారి మనసు ఎరిగినటువంటి ఆ తండ్రి వెంటనే ఆపాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కదా ఇస్సాకును, ఇంకా ముద్దు ముచ్చడు తీరలేదే. అలాంటి కొడుకుని చంపడానికి వెళ్తున్నప్పుడు మనస్ఫూర్తిగా చంపాలనుకుంటున్నాడు అబ్రహాము గారు. వెంటనే దేవుడు ఆపేస్తున్నాడు. ఏండి, ఇక్కడేమో తండ్రి మనసు ఎరిగిన ఆ తండ్రి ఆపేశాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిది ఆలోచించండి ఒకసారి. ఎవరు ఆపుతారు? ఎవరు వద్దు అంటారు? నాయన అక్కడ గొర్రె పిల్ల ఉంది చూసావా, ఆ పొట్టేళ్ళు, దాన్ని వధించు నాయన అంటున్నాడు అబ్రహాముతో. మరి ఇక్కడ ఈ భూమి మీద జనాల కొరకు, ఈ పాపాత్ములైనటువంటి మనందరి కోసము ఈ గొర్రె పిల్లే రావాలి. మరి వద్దనేది ఎవరయ్యా? ఆలోచిస్తున్నారా మీరు? కుమారుడు అడుగుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారు అడుగుతున్నప్పుడు ఆ తండ్రి మనసు ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో. ఈరోజు మనకేం తెలుసండి? మనమేం చచ్చిపోయామా? మనమేమన్నా అది అనుభవించామా తెలిసేకి? ఏదైనా చెప్తున్నాను ప్రియులరా, దైవ సన్నిధిలో చెప్తున్నానండి, ఏది కూడా మన దగ్గరకు వచ్చేంత వరకు బాధ ఏంటో తెలియదండి. ఇప్పుడు నేను చెప్తున్నానా చాలా లోపల ఫీల్ అవుతుంది హృదయం అంతా. ఏమండి, అది మీ దాకా రావాలంటే మీ కొడుకు మీ కూతురు అలా వస్తేనే తప్ప, అవునా నిజమేనండి దేవుడు కూడా ఇలాగే బాధపడి ఉంటాడు కదండి అంటారు అప్పుడు. అండి మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసారా మీరు? అక్కడ బొమ్మలు అక్కడ ఉంటారు కదండి. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల గురించి ఒకతను బాగా నటించాడండి. మెల్ గిబ్సన్ అనేటువంటి ఒక దర్శకుడు ఏంటి ఒక మంచి హీరోని పెట్టి ఈ మూవీ తీయించాడు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలు సమాజానికి అర్థం కావాలని ఒక ఆయన్ని, సేమ్ యేసుక్రీస్తు వారి ఫేస్కి తగ్గట్టుగా ఉండే అతన్ని పట్టుకొచ్చి బాగా ఏరేరి ఒక అతను తీసుకొచ్చారు. ఓకేనా? అయితే యేసుక్రీస్తు వారికి కొరడా దెబ్బలు కొట్టాల్సినటువంటి సీన్ వచ్చింది. ఇలాగ ఒక మొద్దు కట్టేశారు, ఒక రాయికి ఇలా కట్టేశారు. కట్టేసి ఇలా మొత్తం ఇలా వంగి సరిగ్గా మంచి కొరడాలు, ముళ్ళు ఉంటాయి కదండి, వీలైతే మీరు అది చూపించవచ్చు. ముళ్ళు ఉండేటువంటి కొక్కిలు ఉండేటువంటి దానిని ఉపయోగించి కొట్టమని అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఆజ్ఞాపించాడు అధికారి. ఏంటి ఈ సీన్ చేయాలి. ఈ సీన్ చేసేటప్పుడు ఏంటి ఇది చర్మం కదా మంది, ఈ చర్మం మీద ఒక తోలు చర్మాన్ని ఒక తొడుగుని తొడిగారు. ముందు 2 దెబ్బలేమో బాగానే తిన్నాడు,
కొట్టినప్పుడు బాగా యాక్షన్ చేశాడు, అబ్బా అని అరిచాడు. 2 దెబ్బ కూడా అలాగే అరిచాడు. 3 దెబ్బ సరైన కొరడా, ఏంటి సరిగ్గా ముళ్ళు ఉండేటువంటి రోమీలు వాడేటువంటి అది తీసుకొని సేమ్ అదే ఫోర్స్తో ఈయన దర్శకుడు ఈయన సేమ్ కరెక్ట్గా అదే ఫోర్స్తో కొట్టమని మంచి ఊపుతో చెప్పాడు. ఇక్కడ సైనికులు కూడా అదే ఫోర్స్తో కొడితే లోపల ఏంటి తోలు చర్మాన్ని తాకి లోపల చర్మం వచ్చేసింది. 9 కుట్లు పడ్డాయండి ఆయనకి. ఇంకా అరుపు మొత్తం సీన్ దద్దరిల్లేటట్టుగా గట్టిగా అరిచాడు. అదే సీనే ఉంటుందండి అక్కడ, అంత గట్టిగా అరిచాడు. వెంటనే ఉట్టిన అంబులెన్స్ తీసుకొచ్చారు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. 9 కుట్లు పడ్డాయి. ఏమండి మరి ఈ సినిమా తీస్తున్నటువంటి దర్శకుడు ఇప్పుడు వెళ్తే బాగోదు, ఏమైనా అంటాడేమో, సినిమా చేయను అంటాడేమో అని అనుకొని ఒక 2 రోజుల తర్వాత వెళ్ళాడట. ఏంటి ఆయన గారు రాగానే లేచి కూర్చొని, సార్ ఇలాంటి దెబ్బలు ఎన్ని తినింటాడు సార్ యేసుక్రీస్తు వారు అని అడుగుతున్నాడట. అప్పుడు ఆయనకు చెప్తున్నాడట ఆ దర్శకుడు మెల్ గిబ్సన్ అనేటువంటి ఆయన, నువ్వు ఒక్క దెబ్బకే ఇలాగ అయిపోయావు కదయ్యా, ఇలాంటి దెబ్బలు కొన్ని ఎన్నో తిన్నాడయ్యా ఆయన. ఎందుకో తెలుసా, నిన్ను రక్షించడానికి అని చెప్పాడట. ఒక్కసారికి వెంటనే ఆయన హృదయం అంతా కలిచివేసింది ఆ మాటకి. ఏమండి ఇవంతా ఎందుకు చెప్తున్నాను తెలుసండి? ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు? మానవాళి రక్షణ కొరకు ఒక వ్యక్తి ప్రాణత్యాగం అవసరమా? అవసరము. అడుగుతున్నాడు, తండ్రి ఇంత భయంకరమైన మరణమా, ఒక్కసారి ఏమైనా ఆలోచిస్తావా అంటున్నప్పుడు ఆ తండ్రి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో తెలుసా? ఆయన వెంటనే ఏమంటున్నారు చూడండి ఒకసారి, యోహాను సువార్త 12వ అధ్యాయము. రండి ఫాస్ట్గా రండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం చూడండి. 27, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకొచ్చాను, ఇందుకోసమే. చాలమ్మా చాలు, థ్యాంక్ యూ. ఏమంటున్నాడు? నాయనా నా హృదయం చాలా కలవరపడుతుంది నాయన, రేపు శుక్రవారం వస్తుంది, ఇదే నా లాస్ట్ డే, ఈరోజు రేపే నన్ను చంపేస్తారు కదా, నా హృదయం చాలా కలవరపడిపోతుంది, ఇంకొకటి ఏమి లేదా? పోన్లే, నువ్వు భవిష్యత్తులో నేను ఇలా చావాలని నువ్వు ముందే ప్రణాళిక వేసుకున్నావు కదయ్యా, ఇందుకోసమే నేను వచ్చాను, ఇందుకోసమే. మనుషులు బ్రతకాలంటే నేను మరణించాలి. అదే చెప్తున్నాడు. ఒక గోధుమ గింజ భూమిలో పడకపోతే అది ఒంటిగా ఉంటుంది, అది చనిపోతేనే అనేకులు బ్రతకగలరు. ఒక కోడి, ఒక మేక, ఒక ఆకు, కూరగాయలు ఇవన్నీ మరణిస్తేనే అనేకులు బ్రతకగలరు. ఈరోజు నేను మరణిస్తేనే ఈరోజు మానవాళి బ్రతకగలదు అని నేను వధకు సిద్ధంగా ఉన్నాను. ఈ గడియ కోసమే నేను రెడీగా ఉన్నాను. వచ్చేసింది ఆ గడియ, వచ్చేసిందండి ఆ టైము, నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసిందండి, నాకు సెలవు. ఇప్పటిదాకా నేను ఎదురు చూసింది ఇందుకోసమేనండి. అప్పుడప్పుడు అంటారు కదండి, ఇంకా చాలండి 33 సంవత్సరాలు బ్రతికాను, చావాల్సినటువంటి రోజు వచ్చేసింది, ఇంకా మరి వెళ్ళనా అమ్మా నేను? నాకు వీడుకోలు చెప్తారా మరి మీరంతా? అయిపోయిందమ్మా, ఈ రోజు కోసమే ఎదురు చూశాను, మీ అందరినీ చూశాను, చూడాలనుకున్నాను, ఆ రోజు వచ్చేసింది. రేపు గుడ్ ఫ్రైడే రోజు మీ అందరినీ చూడాలనుకున్నాను, చూసేసాను. ఇంక మరి నాకు సెలవు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఎలా ఉంటుందండి ఈ మాటలు? అంటే ఆ మాటలు వింటున్నప్పుడు హృదయాలలో నీరు ఎలా వస్తుంటో తెలుసండి, చెరువులే ప్రియులారా. అంటున్నాడు చూడండి, ఈ గడియ కోసమే నేను వచ్చాను. ఇప్పుడు దాకా నేను వెయిట్ చేసింది ఎందుకో తెలుసా, ఎదురు చూసింది ఎందుకో తెలుసా, ఈ రోజు కోసం ఎదురు చూశాను. దేవా ఈరోజు నేను క్యాన్సర్తో బతుకుతున్నాను, ఇంకొక్క రోజు ఇస్తావా? ఒక్కరోజు మా అమ్మ మా నాన్నని చూసి సంఘంలో వాక్యం చెప్పి చనిపోతాను, ఆ రోజు ఈ రోజే చాలయ్యా,
ఈ రోజు కోసం ఎదురు చూశాను, ఇచ్చేసావు. మరి నాకు అందరు సెలవు ఇస్తారు, మరి నేను వెళ్ళిపోతాను. వీడ్కోళ్ళు. అలాగే ఉంది కదండి, అవునా కదా? అలాగే ఉంది ఇదంతా. ఈ గడియ కోసమే నేను ఇచ్చాను, మిమ్మల్ని అందరినీ రక్షించడము ఈ గడియ. ఈరోజు నేను చనిపోకపోతే మీరు బ్రతకరు. ఈ గడియ కోసమే నేను ఎదురు చూశాను. మానవాళి రక్షణ కొరకు క్రీస్తు యేసు బలియాగమా? అవును. నిన్ను రక్షించడానికి బలి, నువ్వు కాపాడబడడానికి బలి. ఏమండి, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడండి. అర్థం కావట్లేదు ప్రియులారా మనకు. నీ కొరకు ఒకరు మరణించారు, నీ పాపము కోసం ఒకరు మరణించారు, నా పాపము కోసం. మరి మరణించిన ఆయన మరణమును కళ్ళతో చూడని మనము, చెవులతో వింటున్న మనము, ఏంటి ఆ పాపాన్ని మానేసామా? ఆలోచించండి ఒక్కసారి. ఇది నేను లాస్ట్గా చెప్పాలనుకున్న మాట. నేను చేసినటువంటి పాపము కోసము క్రీస్తు మరణించాడు. ఏది నా పాపం మానలేదే? మరి ఎవరి కోసం మరణించాలి? ఏమండి, మీకు ఒక మంచి మాట చెప్తానండి. ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నటువంటి ఇద్దరు స్నేహితులండి, మంచి క్రికెటర్స్ కావాలనుకున్నారు. అయితే నెక్స్ట్ ఇంకా వెళ్ళాలి ఆడడానికి. ఏమండి, ఫైనల్లో ఆడడానికి వెళ్ళాలి. ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక దగ్గర గ్రౌండ్లో. బాగా వినండి, ప్రాక్టీస్ అవుతూ ఉన్నారు. ఇటువైపు స్నేహితుడు బాల్ వేస్తున్నాడు, అవతల స్నేహితుడు బ్యాట్ తీసుకొని బంతి కొడుతున్నాడు. ఏమండి, బౌలింగ్ వేసేటప్పుడు ఆ బంతి వెళ్ళి ఏమండి ఆ స్నేహితుడు తలకు తగిలిందండి. వెంటనే కుప్పగూలిపోయి అక్కడే మరణించాడు. నిజమండి, ప్రాణంగా ప్రేమించుకున్నాడు స్నేహితుడు. మంచి లైఫ్ ఉంది, రేపు ఫైనల్లో ఆడాలి. ఏమండి, మంచి భవిష్యత్తు. ఇటువైపు ఇతనికి భవిష్యత్తు, అటువైపు అతనికి భవిష్యత్తు ఉంది. ఎలా? నా వల్లే చనిపోయాడు, నేనే చంపేశాను ఇలా అనుకుంటున్నాడు. ఏమండి, అతను చంపేశాడా? అనుకోకుండా తగిలిందా కదా? అనుకోకుండా తగిలింది కదా. శవాన్ని ముందు పెట్టారు, అటువైపు తల్లిదండ్రులు వచ్చారు, ఇటువైపు తల్లిదండ్రులు వచ్చారు, మొత్తం అందరూ వచ్చారు. అంటున్నాడు, ఆంటీ ఇది కావాలని జరగలేదు ఆంటీ, ఇది అనుకోకుండా తగిలిందా ఆంటీ అని అంటున్నాడు. అవును నాయన, మేము కూడా అదే అంటున్నాం నాయన, అనుకోకుండా తగిలిందిలే, నువ్వు మర్చిపో నాయన, బాధపడకు. అందరూ ఓదారుస్తున్నారు. లేదంటీ, నేనే చంపేశాను ఆంటీ, నా వల్లే మరణించాడు ఆంటీ. అంకుల్, నేనే చంపేశాను అని చాలా బాధపడుతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. వారం అయిపోయింది, నెల అయిపోయింది, అలా ఇంట్లో కూర్చుండిపోయాడు. ఆడాలి ఆట, భవిష్యత్తు. వచ్చారు, నాయన నువ్వేమి కావాలని చంపలేదు కదా నాయన, వెళ్ళు నాయన, నీ భవిష్యత్తు కదా నాయన అంటున్నారు. ఆ స్నేహితుడు అన్న మాట ఏంటో తెలుసా? నేనే చంపేశాను. ఏ బంతి అయితే నేను విసిరానో ఆ బంతి తగిలి నా స్నేహితుడు మరణించాడు, దానికి కారకుడు నేను అయ్యాను. ఇక నా లైఫ్ లాంగ్ ఈ బంతిని ముట్టుకోను, ఈ ఆట ఆడను అని ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఏంటి, దీనివల్ల మరణించాడు అని అనుకున్నాడు స్నేహితుడు. తన భవిష్యత్తును మొత్తం వదిలేశాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఏమండి, ఒక బంతి వలన చనిపోయాడు అని బంతి వదిలేస్తే, నా పాపం వలన క్రీస్తు మరణించాడు. పాపం వదలలేదే మనము? ఏంటి, వదిలేసామా? వదలలేదు. హీటర్ పట్టుకొని చనిపోయాడు నా స్నేహితుడని హీటర్తో స్నానం చేయడం మానేస్తాం. అవునా? పలానా యాక్సిడెంట్లు మరణించాడని ఏంటి ఆటో ఎక్కడము, బైక్ తోలడం మానేస్తామే. నా పాపం కోసం మరణించాడయ్యా, నేను చేసిన దొంగతనం కోసం మరణించాడు, నేను చేసిన వ్యభిచారం కోసం మరణించాడు. ఏంటి, నేను తలలో తలంచినటువంటి ఈ తలంపులన్నీ కూడా ఏంటి ఆయన తలపైన ముళ్ళ కిరీటం.
ఇవన్నిటి కోసము ఆయన మరణించాడు. ఏమండి, మరొకసారి ఆలోచన చేయమా? మన కోసమే మరణించాడు ప్రియులారా, మన కోసమే. కారణం ఏంటో తెలుసా? నిత్య జీవానికి మనము వెళ్ళాలంటే క్రీస్తు వారి యొక్క బలి అవసరం. నిన్ను క్షేమంగా ఉంచడానికి క్రీస్తు బలి అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఎవరండి వారి యొక్క త్యాగానికి విలువ కట్టిన వారు? నువ్వు కట్టావా, నేను కట్టానా? శ్రమలు చూడగానే ఏడుస్తాము, అవునా? అవునా? సిలువ మీద చచ్చిపోతున్నాడు చూసి ఏడుపు వచ్చేస్తుంది మనకు, అంతే అంతే. తర్వాత లేదు కదా ప్రియులారా. ఈ మాటలు నేను చెప్పటంలో ఉద్దేశం ఏంటో తెలుసండి? ఈరోజు మనం ఇలా బ్రతికి ఉండి ఈరోజు సంఘంలో వాక్యం వింటున్నామంటే కారణం ఏంటో తెలుసండి? దేవుడు ప్రేమ. ఆ క్రీస్తు రావటం చాలా గొప్పవాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను ఇందుకోసమే వచ్చానని చెప్పినటువంటి ఒక మహనీయుడు. ఏమండి, ఎంత అవమానపరిచారో చెప్పమంటారా? కొన్ని మాటలు. ఒకడొచ్చి పడేలమని కొట్టింది ఎవరు చెప్పు చూద్దాం. ఒకడొచ్చి గాండ్రించి ఉమ్మేశాడు. ఎలా ఉంటుందండి ఒకసారి? అవి బట్టలు లాగేశాడు. ఇటు లోపల అవమానపరిచింది కాదు అని నడి బజార్లోకి తీసుకొని వచ్చి ఏంటి అర్ధవస్త్రహీనుడిగా చిన్న ఒక గుడ్డ కట్టారు. అప్పటిదాకా సమాజంలో వాక్యం చెప్పి చక్కగా ఉన్న యేసుక్రీస్తు వారిని నడి బజారుకు తీసుకుని వచ్చి అవమానపరిచారు. ఈ అవమానాలు, ఈ సిలువ త్యాగాలు ఏమండి ఎందుకో అనుభవించాడో తెలుసా? నువ్వు క్షేమంగా ఉంటే చాలు. అది అంటాడండి, నేను ఏమైపోయినా పర్లేదురా, నువ్వు బాగుంటే చాలు. నీకోసం నేను ఏమైనా చేస్తాను, అడుక్కో తినైనా చేస్తాను, నువ్వు బాగుంటే చాలు. అదే కదండి ప్రేమ, అవునా కదా? యేసుక్రీస్తు వారు కూడా అదే అంటాడు, నీకోసం నేను ఎంతైనా భరిస్తాను, ఎంతైనా కొట్టించుకుంటాను, తిట్టించుకుంటాను, అవసరమైతే గుర్తించుకుంటాను, నువ్వు క్షేమంగా ఉంటే చాలు, నువ్వు పాపములోనికి పడకుండా ఉంటే చాలు. అండి అదండి యేసుక్రీస్తు వారు మన పట్ల చూపించిన అద్భుతమైన ప్రేమ అండి. నిజంగా ఎవరు చూపించగలరండి అలాగా? ఎవరు చూపించగలరు? మనమైనా కనీసం ఆలోచన చేస్తామా? ఆలోచించమండి మనం. ఈసారి నుంచి ఆలోచించండి. తప్పు చేస్తేనప్పుడంతా, తప్పుడు ఆలోచన వచ్చినప్పుడంతా ఇందుకోసమే కదా చనిపోయాడు, ఈ పాపం కోసమే చనిపోయినప్పుడు ఇంకా నేను ఇది ఎందుకు చేయాలి? ఎందుకండి మనం ఆలోచించట్లేదు అలాగా? ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు నేను ఈ మాటలు చెప్పటంలో ఉద్దేశం ఏంటో తెలుసండి? ఆయన మరణించాడు చెప్పుకుంటున్నాం, కానీ మనలో మాత్రము జీవము లేదు. కాబట్టి ఈరోజు మనం అందరము బ్రతకడానికి క్రీస్తు వారి యొక్క బలియాగము ఎంత అవసరమో మీకు అర్థమైంది. మరి క్రీస్తు మనలో జీవింప చేసుకుంటూ పాపాన్ని విసర్జించే వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాను నేను. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మరణించింది మన కొరకే. కాబట్టి మనలో జీవం రావడానికి మరణించాడు. మరి నీలో నాలో ఎంత జీవం ఉందో ఒకసారి ఆలోచించండి. మీరు ఈలోపు ఎంతమంది బాప్తిసం తీసుకోలేదు? ఎంతమంది ఇంకా క్రీస్తును అంగీకరించలేదు? ఎందుకు చనిపోయాడు ఇంకా మనకే తెలియకపోతే ఎలాగయ్యా? గుడ్ ఫ్రైడే రోజు ఏడవడానికా? కాదు, నేను బ్రతికించడానికి చనిపోయాడు. ఇంకా బ్రతకకపోతే ఎలా? కాబట్టి ఆలోచించండి దయచేసి. ఏమండి, మానవాళి కొరకు క్రీస్తు ఏమండి బలి అవసరమా అంటే అవసరం. నిన్ను రక్షించడానికే. ఏమండి, రక్షింపబడ్డాము. రక్షణలోనికి వచ్చినటువంటి మనము వెనక్కి తిరిగి చూడకుండా ఏండి క్రీస్తు వైపు చూస్తూ ఆయన పనిలో మనము ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఏమండి, అర్థమైందండి? కాబట్టి ఈ మాటలు మీరందరూ ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్రీస్తు గుర్తు రావాలి. తప్పుడు ఆలోచన చేస్తే వెంటనే క్రీస్తు గుర్తు రావాలి. ఏంటి, ఆయన మరణము వలన నేను ఈ పాపాన్ని వదిలేశానని గర్వంగా చెప్పుకునేంత ఏంటి పరిస్థితిలోనికి మనం రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఏంటి, క్రీస్తు మరణానికి ఎక్కువగా విలువను
చేకూర్చే క్రైస్తవులుగా మనం ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చిన్ని ప్రార్థన చేద్దాం. చిన్ని ప్రార్థన చేద్దాము. మహోన్నతుడైన మా తండ్రి దేవా, మీరు ఎంతో గొప్పవారు తండ్రి. ఈరోజు క్రీస్తు వారి యొక్క బలియాగము కోసము మా నోట మీరు తండ్రి మాట్లాడించిన విధానము కొరకు వందనములు తెలుపుకుంటూ, మీ పిల్లలు ఆలోచింప చెయ్యాలని, మీ పిల్లల హృదయాలలో తండ్రి ఫలాలు తీసుకుని వచ్చేవారిగా వారి మనసులు తెరవవలసిందిగా బ్రతిమలాడుకుంటూ, ఇంత గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, సంఘాన్ని, సంఘ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. మరి యోసేపయ్య గారి యొక్క కుటుంబాన్ని, వారికి మీరు ఇచ్చినటువంటి సంఘమునంతటిని తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ మరింత విస్తృతపరచవలసిందిగా కోరుకుంటూ, మంచి ఆరోగ్యమును తండ్రి మరి మీ కుమారులకు మరి సంఘానికి దయచేయమని బ్రతిమలాడుకొనొచ్చు ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచిదండి, ఆశీర్వాదం తీసుకుందాం. మరి ఇంతవరకు విలువైన సంగతులు అందించినటువంటి దైవజనులు, పెద్దలు, గౌరవనీయులు మరి చక్రి గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత 4 దినాల నుంచి మన మధ్య ఉండి ఎంతో దేవుని పని జరిగిస్తూ, దేవుని కార్యక్రమాల్లో ఉంటూ, రాత్రి పగలు అని తేడా లేకుండా అనేకులకు వాక్యాన్ని చెప్పి బలపరుస్తున్నటువంటి మా ప్రియులు, ఆత్మీయులు, దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి నిన్ను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వాదం తీసుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి కన్నతండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును ఎగ్జామ్స్కు సిద్ధపడుతున్న పిల్లలందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరి అన్నయ్య కొరకు, అన్నయ్య ప్రయాణాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు కూడా మీరందరూ, ఆయన ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ అందరికీ సెలవు.